విద్యా ప్రణాళిక అంగాల్లో మరో పాఠ్యాంశము విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం భారతదేశము అనేక మతాలకు నిలయమైనటువంటి దేశం, అనేక కులాలకు నిలయమైనటువంటి దేశం. సో భారతదేశంలో భారతీయులు విద్యావంతులు అయినప్పటికీ వారిలో మత విశ్వాసాలు అనేవి అధికంగా ఉంటాయి, మూఢనమ్మకాలు అనేవి అధికంగా ఉంటాయి. సో కాబట్టి భారతీయుల్లో ఉన్నటువంటి మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను వారి నుండి దూరం చేసి ఈ మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను ప్రాలద్రోలి భారతీయుల్లో శాస్త్రీయమైనటువంటి దృక్పథాలను పెంపొందించటము, శాస్త్రీయమైనటువంటి విలువలను పెంపొందించటము, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. సో విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా శాస్త్రీయమైనటువంటి దృక్పథాలను విద్యార్థుల్లో పెంపొందించాలి. సో శాస్త్రీయ వైఖరులను పెంపొందించటం, శాస్త్రీయ వైఖరులను పెంపొందించటము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. మరియు విద్యార్థుల్లో పరిశోధన అభిలాషను పెంపొందించడం విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. పరిశోధన అభిలాష, పరిశోధన అభిలాషను పెంపొందించడము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల్లో పరిశీలన నైపుణ్యాలను పెంపొందించడము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. పరిశీలన నైపుణ్యాలను పెంపొందించడము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. పరిశోధన అభిలాషను పెంపొందించాలి, పరిశీలన నైపుణ్యాలను పెంపొందించడము. విద్యార్థులు పరిశీలించడం ద్వారా సృజనాత్మకతను మెరుగుపరచుకోవాలి, సృజనాత్మకతను పెంపొందించడము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. ప్రకృతిని పరిశీలించడం ద్వారా ఏదైనా ఒక నూతన విషయాన్ని విద్యార్థి గ్రహించినట్లయితే ఇంకా ప్రకృతిలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించాలి, ప్రకృతిని పరిశీలించాలి అనేటువంటి కుతూహలాన్ని విద్యార్థుల్లో ఏర్పరచాలి, అలాంటి కుతూహలాన్ని పెంపొందించాలి. అది విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. సో కుతూహలాన్ని పెంపొందించటము విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశము. ఎన్సిఎఫ్ 2005 ప్రధాన ఉద్దేశము జ్ఞాన నిర్మాణం. భాషా బోధన ప్రధాన ఉద్దేశము భావ వ్యక్తీకరణ. గణిత బోధన ప్రధాన ఉద్దేశము గణితాత్మక సామర్థ్యాలను పెంపొందించటం. విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశము శాస్త్రీయ వైఖరులను, శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించటము. పరిశోధన అభిలాష, పరిశీలన నైపుణ్యాలను పెంపొందించటము. సృజనాత్మకత, కుతూహలములను పెంపొందించటము విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశాలు. విజ్ఞాన శాస్త్రంలో భాగంగా భౌతిక రసాయనిక శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రాలను అభ్యసించడం జరుగుతుంది. జీవశాస్త్రంను అభ్యసిస్తాం. భౌతిక రసాయనిక శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులు పొందడానికి, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులు పొందడానికి పాఠశాలకు సమీపాన ఉండేటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, ఆనకట్టలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయ క్షేత్రాలను కానీ, జంతు ప్రదర్శనశాలలను కానీ, నర్సరీలను కానీ సందర్శింపజేయాలి. విద్యార్థులను సందర్శింపచేసేటువంటి క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యేటువంటి ప్రత్యక్ష అనుభవాల కల్పనల ద్వారా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలను బోధించాలి. విద్యార్థులు అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు, ఆలోచనల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. మరి ప్రాజెక్టులను, ఆనకట్టలను, రిజర్వాయర్లను, పరిశ్రమలను, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రాలను, జంతు ప్రదర్శనశాలలను సందర్శించేటువంటి క్రమంలో విద్యార్థులు అనుభవాలు పొందుతారు, ఆలోచనల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలోని అంశాలను ఈ విధంగా బోధించాలి. బోధించినట్లయితే ప్రత్యక్ష అనుభవాల కల్పన ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఇది విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశము. విద్యార్థులను వ్యవసాయ క్షేత్రాలను సందర్శింపజేసేటువంటి క్రమంలో శ్రామిక ప్రపంచాన్ని గురించినటువంటి భావనను విద్యార్థుల్లో కల్పించాలి.
శ్రామిక ప్రపంచాన్ని గురించిన భావన అనగా దీన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటాం. అనగా విద్యను పూర్తి చేసినటువంటి ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడడు. మరి ఉద్యోగం రాకపోయినప్పటికీ నిరుద్యోగిగా మిగిలిపోకుండా తల్లిదండ్రులపైన ఇతరులపైన ఆధారపడకుండా ఆ వ్యక్తి తన కాళ్ళపై తానే నిలబడగలిగే విధంగా ఏదో ఒక వృత్తిలో స్థిరపడగలిగే విధంగా తాను నైపుణ్యాన్ని కలిగి ఉన్నటువంటి వృత్తిని ఎన్నుకొని దాంట్లో ఉన్నతంగా రాణించాలి. ఏ వృత్తి గొప్పది కాదు, ఏ వృత్తి నీచమైనది కాదు, ఏ వృత్తికి ఉండేటువంటి గొప్పతనము ఆ వృత్తికి ఉంటుంది అనేటువంటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి లక్షణాన్ని పాఠశాల విద్యార్థులకు కల్పించాలి. కల్పించినట్లయితే నిరుద్యోగ సమస్య తగ్గించబడుతుంది. ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి గుణం వ్యక్తుల్లో లేదు కాబట్టే ఏదో ఉద్యోగం సాధించాలి అని కష్టపడతాడో ఆ ఉద్యోగం రాదు. రాకుండా ఉన్నట్లయితే నీలో ఇంకేదో సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించు, ఆ వృత్తిలో స్థిరపడి ఉన్నతంగా రాణించు. అంతేగాని ఆ ఉద్యోగం రాలేదని జీవితకాలం అంతా దాని గురించే తపన పడుతూ ఏ పని చేయక నిరుద్యోగిగా ఉంటూ ఇతర రంగాల్లో రాణించక ఇతర వృత్తిని చేపట్టక ఇంకా తల్లిదండ్రులకు భారంగా మిగిలిపోతారు. ఇప్పుడు బీటెక్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉద్యోగం రానప్పుడు తండ్రి చెప్తాడు, మరి ఎలాగో ఉద్యోగం వచ్చినట్లేదు, నాతో పాటు వ్యవసాయ పనులకు రా అంటే, ఏంటి బీటెక్ పూర్తి చేసిన నేను వ్యవసాయం చేయాలా అనేటువంటి ఒక చులకన భావన ఉంటుంది. అది నిరుద్యోగ సమస్యకు కారణమవుతుంది. సో అలాంటి భావనలు విద్యార్థుల్లో లేకుండా వ్యవసాయ క్షేత్రాలను సందర్శింపజేసేటువంటి క్రమంలోనే శ్రామిక ప్రపంచాన్ని గురించినటువంటి భావనను విద్యార్థులకు కలగజేయాలి. మరియు విజ్ఞాన శాస్త్ర బోధనలో భాగంగా పర్యావరణ అంశాలను చేర్చాలి. పర్యావరణానికి చోటు లేనటువంటి విజ్ఞాన శాస్త్ర బోధన వ్యర్థము అని ఎన్సిఎఫ్ 2005 వారు తెలియజేశారు. పర్యావరణాన్ని గురించినటువంటి అవగాహన ఉండాలి, పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహన ఉండాలి, పర్యావరణ పరిరక్షణ కౌశలాలను విద్యార్థుల్లో పెంపొందించగలగాలి విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా. సో ఇది విజ్ఞాన శాస్త్రం. సో దీంతో పాటుగా సామాజిక శాస్త్రాలను అభ్యసించడం జరుగుతుంది. సామాజిక శాస్త్రం, సామాజిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశము స్వతంత్ర ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించటం, స్వతంత్ర ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించటం, విమర్శనాత్మక ధోరణులను పెంపొందించటం, విమర్శనాత్మక ధోరణులను పెంపొందించటము. సో స్వతంత్ర ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించటము, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడము సామాజిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం. స్వతంత్ర ఆలోచన, విమర్శనాత్మక దృక్పథాలు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది వ్యక్తులు సామాజిక శాస్త్రాలను అభ్యసించిన వారే ఉంటారు. ఈ అంశాలను అభ్యసించిన వారిలోనే ఈ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్వతంత్ర ఆలోచన, విమర్శనాత్మక ధోరణులను పెంపొందించడము సామాజిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. సామాజిక శాస్త్రంలో భాగంగా చరిత్రను అభ్యసించడం జరుగుతుంది. ఈ చరిత్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశము గతం పట్ల సరైన వైఖరులను విద్యార్థుల్లో ఏర్పరచడం, గతం పట్ల సరైన వైఖరిని ఏర్పరచడం లేదా సరైన అవగాహనను ఏర్పరచడం, గతం పట్ల సరైన అవగాహనను ఏర్పరచడం. సో మనము ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటువంటి సందర్భంలో ఎక్కువగా అతిశయోక్తిని ప్రదర్శిస్తాం. అక్కడ జరిగేది గోరంతా, వీళ్ళు వివరించేది కొండంతా. సో గతంలో ఏమి జరిగినదో దాన్ని అతిశయోక్తిని వివరిస్తూ తెలియజేయడం కాకుండా గతంలో జరిగినటువంటి వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా విద్యార్థులకు తెలియజేయడము చరిత్ర బోధన ప్రధాన ఉద్దేశం. మరియు భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయడము చరిత్ర బోధన ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితానుభవాలను విద్యార్థులకు తెలియజేయడము చరిత్ర బోధన ప్రధాన ఉద్దేశం. సో ఇది చరిత్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం. సో సామాజిక శాస్త్రాల్లో భాగంగా పౌరశాస్త్రంను అభ్యసించడం జరుగుతుంది. పౌరశాస్త్రంను రాజనీతి శాస్త్రంగా పేర్కొనాలి అని ఎన్సిఎఫ్ 2005 వారు తెలియజేశారు. సో ఈ చట్టం ప్రకారము పౌరశాస్త్రం అనే పదం కనిపించదు, మనకు రాజనీతి శాస్త్రం అనేటువంటి పేరు కనిపిస్తుంది.
రాజనీతి శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశము ప్రశ్నించేటువంటి పౌర సమాజాన్ని తయారు చేయాలి. ప్రశ్నించే పౌర సమాజం, ప్రభుత్వాల యొక్క పాలనలను ప్రశ్నించేటువంటి పౌర సమాజాన్ని తయారు చేయాలి. తమ హక్కులకై పోరాడగల నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి. సో హక్కుల కోసం పోరాడేటువంటి నాయకత్వ లక్షణాలను పెంపొందించడము రాజనీతి శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశము. సో దీంట్లో భాగంగా అర్థశాస్త్రమును నేర్చుకోవడం జరుగుతుంది. అర్థశాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్యార్థికి ద్రవ్యోల్బణాన్ని గురించిన అవగాహన ఉంటుంది. ద్రవ్యోల్బణం ఏర్పడినట్లయితే కలిగే నష్టాలను గురించిన అవగాహన ఉంటుంది. సో కాబట్టి ద్రవ్యోల్బణం వలన ఏర్పడేటువంటి నష్టాలు అనేవి రాకుండా ఉండాలి అంటే ద్రవ్యోల్బణం ఏర్పడకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలకు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలి. సో అర్థశాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా ప్రభుత్వాలకు సకాలంలో పన్నులను చెల్లించేటువంటి ఉత్తమ పౌరులను తయారు చేయటము అర్థశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం. ఉత్తమ పౌరులను తయారు చేయటము దీని బోధన ప్రధాన ఉద్దేశము. సో ఇది సామాజిక శాస్త్రాలకు సంబంధించి NCF 2005 వరకు తెలియజేసిన అంశాలు. సామాజిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం స్వతంత్ర ఆలోచనను పెంపొందించడం, విమర్శనాత్మక ధోరణులను పెంపొందించడం. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రాల ఈ ఉద్దేశాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇది సామాజిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రాలు.